ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ నిర్లక్ష్య వైఖరి వల్ల మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు వారి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. టీచర్ల సంఘం నాయకులు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఉపాధ్యాయుల కుటుంబ సభ్యులు తనను కలిసి తమ ఆవేదనను వెళ్లబోసుకున్నారని తెలిపారు. గత 32 నెలలుగా ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్న పాలకుల్లో కనికరం లేకపోవడం రేవంత్ అవమాననీయ పాలనకు నిదర్శనమని మండిపడ్డారు హరీష్ రావు. 2004 తర్వాత సిపిఎస్ విధానంలో నియమితులై ప్రాణాలు కోల్పోయిన సుమారు 40 మంది మోడల్ స్కూలు టీచర్ల కుటుంబాల పరిస్థితి ఈ ప్రభుత్వంలో అత్యంత దయనీయంగా అగమ్య గోచరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ జీవోలు 60/58 ప్రకారం వీరికి డెత్ గ్రాట్యుటీ, ఫ్యామిలీ పెన్షన్ పొందే పూర్తి అర్హత ఉన్నప్పటికీ ప్రభుత్వం వాటిని మోడల్ స్కూల్స్కు అమలు చేయలేదన్నారు. దాంతో ఆ కుటుంబాలు అనాథలై రోడ్డున పడ్డాయని చెప్పారు హరీష్ రావు. కాంగ్రెస్ ప్రభుత్వం మానవతా దృక్పథంతో స్పందించి ఆ కుటుంబాలకు కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు కల్పించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. అలాగే ఈ జీవోలను పూర్తి స్థాయిలో అమలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మోడల్ స్కూళ్ల ఉపాధ్యాయులందరికీ డెత్ గ్రాట్యుటీ, ఫ్యామిలీ పెన్షన్ సౌకర్యాన్ని కల్పించాలన్నారు. జరిగిన నిర్లక్ష్యానికి విద్యాశాఖ మంత్రిగా ఉన్న రేవంతే పూర్తి బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 194 మోడల్ స్కూల్స్లో 3000 మంది టీచర్లకు వెంటనే డిఏ బకాయిలను ఒకేసారి విడుదల చేయాలన్నారు. కొత్త మార్గదర్శకాల ప్రకారం ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ కూడా వెంటనే వర్తింపచేయాలని సూచించారు. బాధిత కుటుంబాలకు, మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని హరీష్ రావు భరోసా ఇచ్చారు. ప్రభుత్వంతో రాజీ లేని పోరాటం చేస్తామని, అసెంబ్లీలో నిలదీస్తామని హామీ ఇచ్చారు.